Hey guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, ఈరోజు మనం పేజ్ నావిగేషన్ ఇన్ పవర్ బి అంటే ఏదో చూద్దాం. చాలా సింపుల్ టాపికే బట్ మనం అన్ని ఎక్స్ప్లోర్ అవుతున్నాం కాబట్టి ఇది కూడా తెలుసుకుందాం guys. సో guys మీరు చూస్తే అబౌట్ పేజ్ నావిగేషన్ is a process of moving the pages from one place to another by using buttons or shapes. These are generally configured by using action option. ఓకే, ఇదైనా జస్ట్ ఒక డెమో చూద్దాం గైస్, ఈజీగా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను గైస్. ఇందులో జస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ యూజ్ చేశాను పేజ్ నావిగేషన్, బట్ ఇక్కడ మనకి జస్ట్ ఒక వెల్కమ్ పేజ్ క్రియేట్ చేశాను. సో జస్ట్ ఫైనాన్షియల్ డేటా సెట్ అనేది లోడ్ చేసుకున్నాను మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. సో ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ నేను ఈ పేజ్లో కంట్రీ వైజ్ సేల్స్ యాడ్ చేసుకున్నాను. ఓకేనా, సో కంట్రీ వైజ్ సేల్స్ అనేది ఇక్కడ నేను రీనేమ్ చేస్తాను. రీనేమ్ కంట్రీ వైజ్ సేల్స్. ఓకే, సో నెక్స్ట్ నేను ఈ పేజ్లో నేను జస్ట్ ఒక బార్ చార్ట్ తీసుకుంటాను. బార్ చార్ట్ తీసుకొని అండ్ ప్రోడక్ట్ వైజ్ సేల్స్. ఓకేనా, జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్. ఓకేనా, రీనేమ్ పేజ్ ప్రోడక్ట్ వైజ్ సేల్స్, ప్రోడక్ట్ సేల్స్ అని వస్తున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ పేజ్ తీసుకుంటాను గైస్. ఈ పేజ్లో నెక్స్ట్ నేను ఒక కాలమ్ చార్ట్ తీసుకుంటాను అండ్ సెగ్మెంట్ వైజ్ సేల్స్ కొడతాను. ఓకేనా, సెగ్మెంట్ సేల్స్, రీనేమ్ పేజ్ సెగ్మెంట్ సేల్స్. సో నేను ఇట్లా రీనేమ్ చేసుకున్నాక గైస్ మళ్ళీ నేను వెల్కమ్ పేజ్కి వస్తాను. ఈ వెల్కమ్ పేజ్లో నాకు నేను ఎప్పుడైతే నేను కంట్రీ సేల్స్ది క్లిక్ చేశానో నా కంట్రీ సేల్స్కి నాకు రిడైరెక్ట్ అవ్వాలి పేజ్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చిన్న పేజెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 4 ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఒక 100 పేజెస్ ఉంటాయి, మనం అప్పుడు ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం, డైరెక్ట్గా నావిగేట్ ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాం కదా 100 పేజెస్కి, అది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా గైస్, సో జస్ట్ ఇప్పుడు దీనికి మనం ఒక బటన్స్ యాడ్ చేద్దాము. బటన్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అదే హోమ్లో ఉంటాం కదా, ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళండి. మనకి ఇన్సర్ట్లో ఇక్కడ బటన్ ఆప్షన్లో మీకు ఇక్కడ బ్లాంక్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. సో మన అండర్స్టాండింగ్ పర్పస్కి ఇలా క్లిక్ చేయండి గైస్. దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేయండి ఇలా. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది ఫార్మాట్ బటన్ అని. జస్ట్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి గైస్. ఓకేనా, టెక్స్ట్ అని. ఓకేనా, సారీ ఇక్కడ స్టైల్ ఉంటుంది కదా, ఈ స్టైల్ అనేది ఆన్ చేయండి. ఇక్కడ బటన్ నేమ్ కంట్రీ సేల్స్ అనేది యాడ్ చేయండి, కంట్రీ సేల్స్. ఓకేనా, సో కంట్రీ సేల్స్ అనేది మనకి కనిపిస్తుంది. జస్ట్ దీనికి కొంచెం పెంచుతాం కదా సైజ్ అండ్ ఫాంట్ కలర్ని కొంచెం డిఫరెంట్ చేద్దాం, లైక్ కంట్రీ సేల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి సేమ్ దీన్ని మనం కాపీ పేస్ట్ చేద్దాం కాసి, ఎందుకు మళ్ళీ ఏమంటే సెర్చ్ చేయడం కంట్రోల్ వి గ్రేట్. సో దీన్ని ప్రోడక్ట్ సేల్స్కి రీనేమ్ చేస్తాను నేను. ఓకేనా, టెక్స్ట్ క్లిక్ చేస్తారు పేరు కదా, ప్రోడక్ట్ సేల్స్. సో దీన్ని ప్రొడక్ట్ సేల్స్గా రీనేమ్ చేస్తాను, ప్రొడక్ట్ సేల్స్. అండ్ దీన్ని సెగ్మెంట్ సేల్స్గా రీనేమ్ చేస్తాను గైస్. ఓకేనా, సెగ్మెంట్ సేల్స్. దట్స్ ఇట్ గైస్. సో మనం బటన్స్ని రీనేమ్ చేసాము. సో ఫస్ట్ మంది ఆ పార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఈ కంట్రీ సేల్స్ని క్లిక్ చేస్తే కనుక మన కంట్రీ సేల్స్కి వెళ్ళాలి పేజ్కి, బట్ వెళ్ళట్లేదు నాకు. చూడండి, ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే నేను ఈ కంట్రీ సేల్స్ అనేది పేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి నేను. సో దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలంటే జస్ట్ ఇది క్లిక్ చేయండి, బటన్ని చేస్తే మీకు ఇక్కడ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి, ఆన్ చేయండి యాక్షన్ని. ఇలా క్లిక్ చేశాక టైప్ ఉంది కదా ఇక్కడ, పేజ్ నావిగేషన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ డెస్టినేషన్ ఏంటి గైస్ మనకి కంట్రీ సేల్స్, అంతే. నెక్స్ట్ దీన్ని కూడా ప్రొడక్ట్ సేల్స్ క్లిక్ చేయండి, యాక్షన్ ఆన్ చేయండి అండ్ నెక్స్ట్ ఇలా క్లిక్ చేసి టైప్ అయింది గైస్, మనం పేజ్ నావిగేషన్ యూజ్ చేస్తున్నాము అండ్ డెస్టినేషన్ అనేది మనకి ప్రోడక్ట్ సేల్స్ అవ్వాలి. నెక్స్ట్ ఇది కూడా సెగ్మెంట్ సేల్స్ క్లిక్ చేయండి గైస్. ఓకేనా, సెగ్మెంట్ సేల్స్ క్లిక్ చేయండి అండ్ యాక్షన్ ఆన్ చేయండి అండ్ టైప్ ఏంటి గైస్ పేజ్ నావిగేషన్ అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి గైస్ మనకి సెగ్మెంట్ సేల్స్. సో డన్ గైస్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను సెగ్మెంట్ సేల్స్ క్లిక్ చేసానో ఆటోమేటిక్ సెగ్మెంట్ సేల్స్కి వెళ్ళిపోతాం. కంట్రోల్ క్లిక్ అని క్లిక్ చేయండి, చూసారా నేను సెగ్మెంట్ సేల్కి ఆటోమేటిక్ రిడైరెక్ట్ అయిపోయాను. మళ్ళీ వెల్కమ్ పేజ్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ప్రొడక్ట్ సేల్స్ కావాలంటే కంట్రోల్ క్లిక్ కొట్టండి. సో ప్రొడక్ట్ సేల్కి వెళ్ళిపోయాం. సో అఫ్కోర్స్ ఇక్కడ మన బ్యాక్ బటన్ పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ మళ్ళీ వీడియో లెంత్ అవ్వకూడదు అని చెప్పి చేస్తున్నాను. ఓకేనా, సో బేసికలీ మనకి పేజ్ నావిగేషన్. సో కంట్రీ సేల్స్కి వెళ్ళాలంటే కంట్రోల్ కంట్రీ సేల్స్. సో ఇలా. సో బేసికలీ మీకు ఇప్పుడు పేజ్ నావిగేషన్ అర్థమైంది కదా గైస్, ఏం లేదు మనం. సో ఇక్కడ మనకి తక్కువ పేజ్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మనకి ఈజీగా ఇలా క్లిక్ చేసుకోవచ్చు అంటారు మీరు. బట్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రియల్ టైంలో లాగా ఒక 90-100 పేజెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాము కదా 90 పేజెస్ని.
అది మనకి ఇలా ఈజీ అయిపోద్ది గైస్. ఓకేనా. సో ఇలా మనం కాన్ఫిగర్ చేసుకుంటాం పేజ్ నావిగేషన్ని. ఓకేనా. దట్స్ ఆల్ గైస్. దిస్ ఆల్ అబౌట్ పేజ్ నావిగేషన్ ఇన్ పవర్ పే. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.